ఇక పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై గట్టి పోటీ ఉండడంతో హైకమాండ్తో కలిసి సమాలోచనలు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది అది సమన్వయపరుస్తూ ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో నిన్న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. నేడు అభ్యర్థులను దాదాపు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ పార్లమెంటు టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి, రాజేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఇప్పుడు తెరపైకి తీర్మార్ మల్లన్న పేరు కూడా వినిపిస్తోంది. ఖమ్మం సీటు తమకంటే తమకని మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటి గట్టిగానే పోటీ పడుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సైతం పేరు వినిపిస్తోంది. హైదరాబాద్లో సానియా మిర్జా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇవాళ సాయంత్రం కల్లా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ పెండింగ్ స్థానాలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎప్పటి వరకు క్లారిటీ వస్తుంది అనుకోవచ్చు? అలాగే ఈ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమీకరణాలు రచిస్తోంది? పవన్, తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాలకు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మూడు ప్రాంతాలలో 3 నియోజకవర్గాలలో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. అటు కరీంనగర్ నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం, ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఖమ్మం నియోజకవర్గానికి అక్కడ ఉన్న ఆ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు తమ వాళ్ళకే కావాలంటూ గట్టిగా పోటీ పడుతున్నారు. అటు తుమ్మల తన కుమారుడు యుగంధర్కి కావాలంటూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇక బట్టి విక్రమార్క తన భార్య నందినికి ఇవ్వాలంటూ ఆయన కూడా గట్టిగా పట్టుబట్టారు. తెరపైకి అనేక పేర్లు వచ్చాయి. ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయించడానికి ఏఐసిసి అగ్రనేతలను పోటీ చేయించాలంటూ గతంలో తీర్మానాలు కూడా పిసిసి చేసింది. కానీ వీళ్ళు 3 పోటీ పడడంతో అక్కడ కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు అధిష్టానం నిన్న కేసీ వేణుగోపాల్ రకరకాల చర్చలు జరిపారు. మధ్యలో అటు మండవ వెంకటేశ్వరరావు, నిజామాబాద్కు సంబంధించిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ అక్కడ నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వరరావును అక్కడ ప్రకటించడంతో అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతను కనుక పెట్టినట్లయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందంటూ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. దాంతో మండవ పేరుతో పాటు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పారిశ్రామికవేత్త, వీళ్ళిద్దరు పేర్లు అటు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మొత్తం మీద ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు ప్రకటన వస్తుందంటూ భావిస్తున్నారు. నిన్న కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక కరీంనగర్లో వెలిచాల రాజేశ్వరరావు, అటు ప్రవీణ్ రెడ్డి, అల్గునూరు ప్రవీణ్ రెడ్డి, వీళ్ళ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ స్థానం నుంచి పోటీ చేయడంతో ప్రవీణ్ రెడ్డి త్యాగం చేయాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు తనకు పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలంటూ ప్రవీణ్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ అక్కడ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన బోయినపల్లి వినోద్రావును అక్కడ ప్రకటించింది. దాంతో వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వెలిచాల రాజేశ్వరరావు అయితే గట్టి పోటీ ఇస్తారంటూ భావిస్తూ వచ్చారు. రాజేశ్వరరావు అటు ప్రవీణ్ రెడ్డి ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొనింది. అయితే తెర మీదకి అనూహ్యంగా తీన్మార్ మల్లన్న పేరు కూడా వచ్చింది. అక్కడ కొంత బీసీ సామాజిక వర్గం ప్రభావంతం చూపిస్తుంది. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కనుక పోటీలో దించినట్లయితే అక్కడ మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ అటు చివరికి వెలిచాల రాజేశ్వరరావు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూనే అక్కడ అసదుద్దీన్ను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థిని ఇప్పటికే అటు బీజేపీ తాము రంగంలో దించామంటూ మాధవీలతను ప్రకటించాయి. అంతే స్థాయిలో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని రంగంలోకి దించాలంటూ కాంగ్రెస్ కూడా భావిస్తుంది. అటు హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మిర్జా అయితే గట్టి పోటీ ఇస్తుంది. ఆమె కూడా అటు ముస్లిం కావడంతో కొంతవరకు ఓట్లు సాధించే అవకాశం ఉంటుంది.